Hi friends, this is Abhilasha. I'm back with an unboxing video. ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చూడబోతున్నాం. తెలుగులో అన్బాక్సింగ్ అండ్ రివ్యూ ఈ ప్రోడక్ట్ మీద మనమే ఫస్ట్ చేస్తున్నామండి. సో ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీరు ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ తెలియజేస్తే మరిన్ని మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాం. దీని కాస్ట్ వచ్చేసరికి $1,515 ఇంక్లూజివ్ ఆఫ్ టాక్సెస్. అంటే ఇండియన్ కరెన్సీలో చెప్పాలి అంటే ₹1,10,000 పడుతుందండి. ఎస్, 1,10,000 రూపీస్ పడుతుంది మనకి. సో ఇంత కాస్ట్లీ ప్రోడక్ట్ లో దీని ఫీచర్స్ ఎలాగున్నాయి, దీని డిజైన్ ఎలాగుందో చూడాలని ఉంది కదండి. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఈ బాక్స్ మీద ఉన్న కవర్ రిమూవ్ చేసేద్దామండి. ఆ తర్వాత దీని యొక్క ఫీచర్స్ అలాగే దీని స్పెసిఫికేషన్స్ వన్ బై వన్ మనం మాట్లాడుకుందాం. మనకి బాక్స్ మీద మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో పిక్చర్ ఉందండి. లెఫ్ట్ సైడ్ అండ్ బాటమ్ ఆఫ్ ద బాక్స్ మనకి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో అని లోగోతో పాటు రాసింది. అండ్ మనకి రైట్ సైడ్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అండ్ స్టోరేజ్ వచ్చేసి 128 GB అండ్ 6 GB ఆఫ్ ర్యామ్. అండ్ బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే మనం ఇక్కడ బాక్స్ లో ఏంటేంటి కంటెంట్ ఉందా అని చెప్పి ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. సో ఫస్ట్ మనం ఈ బాక్స్ ని ఓపెన్ చేసి కంటెంట్ చూద్దామండి. సో బాక్స్ ఓపెన్ చేయగానే మనకి టాప్ లో మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో ప్రోడక్ట్ ఉందండి. సో దీన్ని ఫస్ట్ టైం మైక్రోసాఫ్ట్ ఆండ్రాయిడ్ తో టీమ్ అప్ పై లాంచ్ చేసిన ప్రోడక్ట్ ఇది. ఫస్ట్ అయితే మనం ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయోని పక్కన పెట్టి బాక్స్ లో ఇంకా ఏంటేంటి కంటెంట్ ఉందో మనం చూద్దాము. సో ఈ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్ఫేస్ డ్యూయో బంపర్ ఉందండి, స్పెషల్లీ డిజైన్ టు ప్రొటెక్ట్ యువర్ డివైస్. సో ఈ ఎడ్జెస్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కాబట్టి వాళ్ళే బంపర్ ప్రొవైడ్ చేశారనమాట. సో ఈ బంపర్ పెట్టుకుంటే కొంతవరకు మనకు సేఫ్ గార్డ్ చేస్తుంది. ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి, అటాచ్ ఈచ్ బంపర్ అని చెప్పి. అండ్ ఈ బంపర్ దగ్గర మీకు బ్లూ కలర్ ఉంది కదండి, ఆ బ్లూ కలర్ స్టిక్కర్ రిమూవ్ చేసి మనం అటాచ్ చేసుకోవచ్చు. అండ్ మెటీరియల్ చూసినట్లయితే సాఫ్ట్ అండ్ రబ్బర్ ఫినిషింగ్ గా ఉంది. సో ఖచ్చితంగా ఎడ్జెస్ ని ప్రొటెక్ట్ చేస్తుందని తెలుస్తుందండి. సో ఎలా అటాచ్ చేసుకోవాలో కూడా మనకు చెప్పారు. సో దీన్ని పక్కన పెడదాం. ఇంకా బాక్స్ లో మనకి చిన్న చిన్న బాక్సెస్ లా ఉన్నాయి. ఈ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాము. ఇందులో మనకి సిమ్ ఇజెక్టర్ ఉంది, అలాగే మనకు కొంత మాన్యువల్ స్టాఫ్ అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అండ్ బటన్స్ గురించి డీటెయిల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా నెక్స్ట్ బాక్స్ ఓపెన్ చేసి చూసినట్లయితే ఇందులో ఛార్జర్ ఉందండి. ఇది 18 వాట్స్ ఛార్జర్ ఇక్కడ మీకు క్లియర్ గా మెన్షన్ చేశారు. సో చాలా ఫాస్ట్ అండ్ క్విక్ గా ఛార్జింగ్ అవుతుంది. ఇంకో స్మాల్ బాక్స్ ఉందండి. ఈ బాక్స్ లో మనకి కేబుల్ ఉంది, USB-C కేబుల్ ఉన్నదండి. దీన్ని పట్టుకుంటే మెటీరియల్ చాలా బాగుందని తెలుస్తుంది. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. లెంత్ అది కూడా చాలా ఎక్కువ ఉన్నట్లుంది. మనకి రెగ్యులర్ గా యాపిల్ ఛార్జర్ వైర్ కన్నా ఇది 1.5 times పొడవు ఉన్నదండి. అండ్ మెటీరియల్ కూడా చాలా బాగుంది, క్వాలిటీ అది పట్టుకుంటుంటే. ఇవి బాక్స్ లో వచ్చిన కంటెంట్ అండి. సో ఇప్పుడు ఇవన్నీ క్లియర్ అప్ చేసేసి మనం సర్ఫేస్ డ్యూయో కోసం చూద్దాము. మనకి ప్రొడక్ట్ మీద ఒక చిన్న కవర్ ఉన్నదండి, ఆ కవర్ రిమూవ్ చేసేద్దాం ఫస్ట్. సో ఇది చాలా చాలా లైట్ వెయిట్ ఉన్నదండి హ్యాండిల్ చేయడానికి. అండ్ గ్లాస్ ఫినిషింగ్ వచ్చింది. సో అందుకే నేను మీద మొబైల్ తో రికార్డ్ చేస్తుందంతా మీకు ఈ గ్లాస్ రిఫ్లెక్షన్ లో కనిపిస్తుంది. సారీ, నేను అవాయిడ్ చేయలేకపోతున్నాను. అండ్ ఎక్స్ట్రీమ్లీ థిన్ ఉందండి, చాలా స్లీక్ ఉంది. అండ్ మెటీరియల్ అది పట్టుకుంటే చాలా సాఫ్ట్ ఉంది. మీకు వీడియోలో ఎంతవరకు తెలుస్తుందో నాకు తెలియదు, బట్ చాలా క్వాలిటీ అది చాలా ఎక్స్ట్రీమ్లీ హై క్వాలిటీ అని మనకు తెలుస్తుంది మెటీరియల్. అండ్ మనకి టాప్ లో మనకి విండోస్ లోగో ఉన్నది. అండ్ ఈ సర్ఫేస్ డ్యూయో గ్లేసియర్ వైట్ అండి, ప్యూర్ వైట్ కాదు, గ్లేసియర్ వైట్ అన్నమాట. మీరు రైట్ సైడ్ చూస్తున్నట్లయితే ఇక్కడ మనకి వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ ఇచ్చారండి. ఆ తర్వాత మనకి పవర్ బటన్, అలాగే దాని కింద మనకి ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఇచ్చారు. ఇది వచ్చేసి సిమ్ ఇన్సర్షన్ స్లాట్. అండ్ బాటమ్ లో మనకి USB-C పోర్ట్ ఇచ్చారు. ఆ పోర్ట్ ఎంత థిక్నెస్ ఉందో దాని డబుల్ థిక్నెస్ మొత్తం ఈ సర్ఫేస్ డ్యూయో థిక్నెస్ అండి. రఫ్లీ కొంచెం ఎక్కువ ఉంటుంది అంతే. సో ఇంత స్లీక్ మోడల్లో ఇంత టెక్నాలజీని ఫిట్ చేయడం, ఇంత మంచి ఐడియాని డెఫినెట్ గా అప్రిషియేట్ చేయాల్సిందే. సర్ఫేస్ డ్యూయోని ఓపెన్ చేశాక రైట్ సైడ్ టాప్ లో మనకి ఇయర్ పీస్ ఉందండి, దాని పక్కనే కెమెరా, ఆ తర్వాత మనకి ఫ్లాష్ లైట్ కూడా ఇచ్చారు. ఇప్పుడు టర్న్ ఆన్ చేద్దామండి. సో లెఫ్ట్ సైడ్ మనకి విండోస్ అని వస్తుంది, రైట్ సైడ్ ఆండ్రాయిడ్ అని వస్తుంది. సో టర్న్ ఆన్ చేసినాక మనకి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు అప్డేట్ అని క్లిక్ చేశాను నేను. సో ఈ అప్డేట్స్ అయ్యేలోగా మన స్పెసిఫికేషన్ చూసేద్దాం పదండి. మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ డ్యూయో స్పెసిఫికేషన్స్ చూస్తున్నట్లయితే మనకి 2 5.6 ఇంచ్ స్క్రీన్స్ వస్తున్నాయి, టుగెదర్ 8.1 ఇంచ్ స్క్రీన్ అండి. అలాగే వెయిట్ విషయానికి వచ్చినట్లయితే 250 grams వెయిట్. సో చాలా లైట్ వెయిట్ అనమాట. అండ్ బిల్డ్ చూసినట్లయితే మనం గొరిల్లా గ్లాస్ వస్తుంది. అలాగే సిమ్
నానో సిమ్ అండ్ ఈ సిమ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ CPU విషయం చూసినట్లయితే ఆక్టోకోర్ అండ్ కాల్కమ్ 855 స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ వాడారు. అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆండ్రాయిడ్ అండ్ 128 అండ్ 256 GB స్టోరేజ్ లో మనకి అవైలబుల్ గా ఉంది. అలాగే 6 GB ర్యామ్ అండ్ ఒకే ఒక కెమెరా ఉంది, అది 11 మెగాపిక్సెల్ కెమెరా. వీడియో రికార్డింగ్ మనకి 4K 60 అండ్ 30 frames per second వరకు రికార్డ్ చేయగలుగుతుంది. ఇవి మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ జియో కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అండి. సో ఇప్పుడు మన సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ యాడ్ ఫింగర్ ప్రింట్స్ అని చెప్పిస్తుంది. సో మనకి ఆల్రెడీ రైట్ సైడ్ లో ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఉన్నదని చెప్పాను కదా, దాని మీద ఇలాగ మల్టిపుల్ టైమ్స్ మనం టచ్ చేస్తే మన ఫింగర్ ప్రింట్ సెటప్ అయిపోతుందండి. సో మల్టిపుల్ ఫింగర్ ప్రింట్స్ మనం సెటప్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ చూపిస్తున్నట్లుగా సెటప్ చేసుకొని మనం నెక్స్ట్ మీద క్లిక్ చేసుకొని ప్రొసీడ్ అవుదాం. సో ఫైనలీ మన మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ జియో టర్న్ ఆన్ అయిపోయిందండి. కంప్లీట్ సెటప్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీని ఫస్ట్ లుక్ చూస్తుంటే స్క్రీన్ చాలా బ్రైట్గా అండ్ చాలా పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. అండ్ 360 degrees హింజ్ విషయానికి వస్తే పర్ఫెక్ట్గా మనం ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ జియోని ఎలా పెడుతున్నామో అలా ఉండిపోతుందండి. ఆ యాంగిల్లోనే ఈ హింజ్ డిజైనింగ్ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. మనం టాప్ నుంచి బాటమ్ కి స్క్రోల్ డౌన్ చేసినట్లయితే ఇక్కడ మనకి వైఫై, బ్లూటూత్, డూ నాట్ డిస్టర్బ్ అండ్ ఫ్లాష్ లైట్, అలాగే ఆటో రొటేట్, బ్యాటరీ సేవర్, ఈ ఆప్షన్స్ అన్ని కనిపిస్తుంటాయండి. అలాగే టచ్ రెస్పాన్స్ కూడా ఇప్పటి వరకు బాగానే ఉంది. అండ్ మనం ఒకసారి హే గూగుల్ ట్రై చేద్దాము. హే గూగుల్, వాట్స్ ద వెదర్ ఇన్ వైజాగ్ టుడే? Right now in Visakhapatnam it's 82 with fog. The forecast tonight is around 81 with a thunderstorm. సో రెస్పాన్స్ చాలా క్విక్ గా ఉంది, చూసారు కదా మీరే. సో ఇప్పుడు బేసిక్గా ఈ ఫోన్ మల్టీ టాస్కింగ్ కి యూస్ చేస్తారండి. ఎవరైనా బ్రౌజ్ చేసుకుంటూ స్కైప్ కాల్స్ చేసుకోవాలనుకున్నా, ఈమెయిల్స్ డ్రాఫ్ట్ చేసుకోవాలనుకున్నా కూడా మల్టీ టాస్కింగ్ కి బేసిక్ గా ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ జియో అనేది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ యూట్యూబ్ ఓపెన్ చేసాం, అలాగే రైట్ సైడ్ బ్రౌజ్ చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకి ఇది చాలా యూస్ఫుల్ అని చెప్పొచ్చు. అలాగే మీరు ఒక స్క్రీన్ నుంచి ఇంకో స్క్రీన్ కి షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇలా లెఫ్ట్ నుంచి రైట్ కి డ్రాగ్ చేసి వదిలేయచ్చు, అలాగే రైట్ నుంచి లెఫ్ట్ కి మీరు డ్రాగ్ చేసి వదిలేస్తే మీకు ఇలా స్క్రీన్ షిఫ్ట్ అయిపోతుంది. లేదు మీరు టోటల్ కంప్లీట్ స్క్రీన్ లో మీరు చూడాలి అనుకుంటే మీరు దాన్ని బాటమ్ నుంచి డ్రాగ్ చేసి ఇలా సెంటర్ కి తీసుకొచ్చి వదిలేస్తే మీకు మొత్తం స్క్రీన్ అంతా స్ప్రెడ్ అయ్యి ఫుల్ స్క్రీన్ కనిపిస్తుంది. ఈ ఫీచర్ ఖచ్చితంగా గొప్పగా లేదని చెప్పచ్చండి, ఎందుకంటే మధ్యలో హింజ్ రావడం వల్ల వీడియో డివైడ్ అయిపోయి కనిపిస్తుంది. సో అస్సలు బాగాలేదు, ఈ ఫీచర్ అంత గొప్పగా లేదు. అలాగే మనం ఫోన్ వాడే పద్ధతిని బట్టి వాళ్ళు డిఫరెంట్ నేమ్స్ ఇచ్చారండి. సో ఇప్పుడు మీరు చూస్తుంది సింగిల్ స్క్రీన్ మోడ్ అంటారు, అలాగే ఇది వచ్చేసి టెంట్ మోడ్, అండ్ ఇది పీక్ మోడ్. సో లైట్ గా పీకినై మనం టైం చూసుకోవచ్చు. అండ్ ఇది కంపోజ్ మోడ్, అండ్ ఇది నోట్బుక్ మోడ్. సో ఇలా డిఫరెంట్ మోడ్స్ కింద నేమ్స్ ఇచ్చారు. ఇప్పుడు మనం ఆడియో క్వాలిటీ అండ్ వీడియో డిస్ప్లే క్వాలిటీ ఎలాగుందో చూద్దాము. సో వీడియో డిస్ప్లే క్వాలిటీ అండ్ ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదండి, బాగానే ఉందని చెప్పొచ్చు. సో ఓవరాల్ గా ఈ ఐడియా అయితే ఖచ్చితంగా బాగుందని చెప్పాలండి. కానీ $1,500 ఖర్చు పెట్టుకొని మనం ఈ మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ జియో కొనుక్కోవాలా అంటే ఖచ్చితంగా అక్కర్లేదండి, ఎందుకంటే ఈ కెమెరా క్వాలిటీ ఇంతకన్నా బెటర్ వస్తుంది ఈ మనీకి. అండ్ ఓన్లీ బిజినెస్ పర్పస్ అండ్ మల్టీ టాస్కింగ్ చేసే వాళ్ళకైతే ఇది యూజ్ అవుతుంది తప్ప ఒక కామన్ మ్యాన్ డే టు డే లైఫ్ యూసేజ్కి అయితే డెఫినెట్ గా ఇది వర్త్ కాదండి ఇన్వెస్టింగ్. ఇప్పుడు మనం మైక్రోసాఫ్ట్ సర్ఫేస్ జియోతో రికార్డ్ చేసిన కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చూద్దాము.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.